చంద్రబాబుతో భేటీ అయ్యారట వైఎస్ విజయమ్మ. నా కొడుకుని వదిలేయమంటూ మరి విజయమ్మ అయితే చంద్రబాబుని రిక్వెస్ట్ చేయడానికే వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి రాయబారానికి జగన్మోహన్ రెడ్డి పంపించుంటారు. ఎందుకంటే జగన్ ప్రత్యేకంగా తనకి సంబంధించిన విషయంలో అయితే నేరుగా వెళ్ళి అడిగేటువంటి పరిస్థితి లేదు. అడిగితే ఏం జరుగుతుందో కూడా తెలిసిందే. కాబట్టి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు కోసం వైఎస్ విజయమ్మ నేరుగా వెళ్ళినట్టుగా అయితే సమాచారం. విజయమ్మ వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలిసారట. చంద్రబాబు నాయుడిని కలిసి తన ప్రాబ్లమ్‌ని గురించి మరి విశేషంగా చెప్పారట. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయిస్తే తర్వాత పరిణామాలు ఇంకా ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవని. సో, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అరెస్ట్ చేయించడం చాలా తప్పు. కానీ ఆ విషయాలు ఎన్ని సార్లు చెప్పినా తను మారలేదని. ఇప్పుడు చెల్లెల్ని అలాగే తనని కూడా మరి ఎన్నో రకాలుగా బర్తరఫ్ చేసి బయటకు పంపించేశారు. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం నిజంగా చాలా భయానకమైన పరిస్థితులే ఉంది. తెలుగుదేశం పార్టీని మరి వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు అన్నీ కూడా గుర్తున్నాయంటూ చెప్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం రాజకీయాలు రకరకాలుగా మారిపోయాయని, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం చాలా మంచి విషయమే అయింది. జగన్మోహన్ రెడ్డికి చేసిన తప్పు తెలుసుకుంటే అంతే చాలనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారంటే మళ్ళీ పరిస్థితులు మొదటికొస్తాయని, ఇబ్బందికరమైనటువంటి గొడవలు కూడా ఏర్పడతాయంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే జనసేన కోసం ఎంత కష్టపడి ఈరోజు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొచ్చారో, జగన్ పైన ఉన్నటువంటి కేసుల్ని తిరగతోడనివ్వకుండా కాస్త జాగ్రత్తగా ఉండవట్టుగా తెలుస్తున్నట్టుగా సమాచారం. కాబట్టే ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సో, వైఎస్ విజయమ్మ ఎట్టకేలకు జగన్మోహన్ కోసం వచ్చి చంద్రబాబుని రిక్వెస్ట్ చేసినట్టుగా సమాచారం.